హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగుల్ నెట్. ఈ వీడియోలో మనము ఫోన్పే యాప్ ద్వారా యూజ్ చేసి అమౌంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం మనం ముందుగా ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ మన కింద రో ఉంది కదా, కింద బాక్స్లో ఇక్కడ హోమ్, స్టోర్, ఇన్సూరెన్స్, మై మనీ, హిస్టరీ ఉంది కదా. ఇందులో మనం ఆప్షన్ ఏంటంటే హోమ్లో సెలెక్ట్ చేసుకొని ఉండాలన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే హోమ్ సెలెక్ట్ చేసుకొని ఉన్నప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ ఉందిగా మనీ ట్రాన్స్ఫర్ అనే సెక్టర్ ఉంది ఇట్లా బాక్స్. ఇంతవరకు ఏంటంటే మనకు మనీ ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసే బాక్స్ అనమాట ఇది. సో మనం మనీ ట్రాన్స్ఫర్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ఫోన్పే యూజ్ చేసి అంటే, మనము ఒకటి త్రూ మొబైల్ ద్వారా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎదుటి వ్యక్తికి కూడా ఫోన్పే యాప్ ఉన్నట్లయితే, తను రిజిస్టర్ అయినట్లయితే తన నెంబర్ ఇందులో ఎంటర్ చేసి మనము డైరెక్ట్ త్రూ మొబైల్ నెంబర్ ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే టు అకౌంట్, అంటే మన ఫోన్పే యాప్ యూజ్ చేసి వేరే పర్సన్కి అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ తనకు ఫోన్పే నెంబర్ లేదు, అంటే ఫోన్పే అకౌంట్ లేదు, ఫోన్పే యాప్ యూజ్ చేస్తలేడు, అలాంటప్పుడు తన అకౌంట్ డీటెయిల్స్ కనుక్కొని తనకు డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఆప్షన్ ద్వారా. దాంతోపాటు సెల్ఫ్గా, ఇది సెల్ఫ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు మన ఒక వ్యక్తికి 3 అకౌంట్లు ఉన్నాయి, ఎస్బీఐలో, హెచ్డిఎఫ్సిలో, దాంతోపాటు వేరే బ్యాంకులో. ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో ఉన్న అమౌంట్ అనేది ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. టు సెల్ఫ్ అనమాట. దాంతోపాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్స్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ టు అకౌంట్ అంటే టు కాంటాక్ట్ ఎలా పంపించాలనేది చూద్దాం. అందుకోసం మనం ఆ బటన్ ఒత్తినట్లయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు రీసెంట్గా ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే మీకు కింద చూపిస్తుంది. దాంతోపాటు కొత్తగా ఎవరో పర్సన్, అంటే ఇప్పుడు మీకు కొత్త పర్సన్ పంపించాలి అంటే, కొత్త పర్సన్ 2 రకాలు ఉంటారు. ఒకటి మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కాంటాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఆ కాంటాక్ట్ సంబంధించిన సెర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి పంపించాలనుకుంటే తన బ్యాంక్ నేమ్ ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, బ్యాంకింగ్ నేమ్. ఓకేనా? జానా అభిషేక్ తన పేరు. సో బ్యాంకింగ్ నేమ్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ అనేది మనం ఆల్రెడీ సెండ్ చేసి తర్వాత పే అనే ఆప్షన్ ఉంటుందిగా. ఈ పే అనే ఆప్షన్ ముందు మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, దాని ముందు ఇలా యారో మార్క్ ఉంది, దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఎన్ని బ్యాంకులు అయితే ఈ ఫోన్పేకి అకౌంట్కి లింక్ అయి ఉంటాయో అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. ఇప్పుడు మనకి ఎందులో అమౌంట్ ఉంటే ఆ బ్యాంకును, ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి నుంచి కాకుండా ఎస్బీఐ నుంచి పంపించాలనుకుంటే ఈ టిక్ మార్క్ ఎస్బీఐకి పెట్టుకొని నేను కంటిన్యూ అని చెప్పేసి ఇక్కడ పే అనే బటన్ ఉంది కదా, ఆ పే అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మనకు యూపీఐ పిన్ అనేది అడగడం జరుగుతుంది. సో యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఓకే చేస్తే అమౌంట్ అనేది కట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఒక పర్సన్కి అమౌంట్ అనేది పంపించడం. లేదు కొత్త పర్సన్, ఆ పర్సన్ మన కాంటాక్ట్ లిస్ట్లో లేదు నెంబర్, అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఎంటర్ చేయాలన్నమాట. మాన్యువల్గా మనం నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఎంటర్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే తనకి ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ డీటెయిల్స్ రాలేదు. సో ఈ విధంగా డీటెయిల్స్ రాలేదు కాబట్టి మనం ఏంటంటే తనకి ఫోన్పే అకౌంట్ అనేది లేదనమాట. సో మనం వేరే పర్సన్ని ఎంటర్ చేద్దాం. సో కొత్త పర్సన్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ తన బ్యాంకింగ్ నేమ్ అనేది ఇక్కడ ఈ విధంగా పడుతుంది. సో తన బ్యాంకులో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ విధంగా పడుతుంది. అదొకసారి మనం చెక్ చేసుకొని అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈ విధంగా మనము త్రూ మొబైల్ నెంబర్ ద్వారా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే తన బ్యాంకింగ్లో ఏ బ్యాంక్ అకౌంట్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి అది పర్ఫెక్ట్గా మనం కన్ఫర్మ్ చేసుకొని అమౌంట్ సెండ్ చేస్తాం. దాంతోపాటు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి టు అకౌంట్, మన ఫోన్పే నుంచి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎదుటి వ్యక్తికి ఫోన్పే అకౌంట్ లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అందుకోసం మనం టు బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 2 రకాలుగా పంపించవచ్చు. ఓకేనా? త్రూ బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ ఐడి ద్వారా. ఓకేనా? సో ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ చూద్దాం. దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అందుకోసం మనం ఇక్కడ కింద భాగంలో ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ అన్ని బ్యాంకులు చూపిస్తాయి అన్నమాట. మనకు బ్యాంక్ భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నీ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐ అకౌంట్ పంపించాలనుకుంటున్నాం. ఎస్బీఐ అకౌంట్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబరు మనం 2 టైప్స్ ఎంటర్ చేయాలి. 2 సార్లు ఫస్ట్ సారి ఎంటర్ చేయాలి, తర్వాత కన్ఫర్మ్ చేయాలి.
తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేయాలి. సో ఈ విధంగా 2 సార్లు ఒకే నెంబర్ని కరెక్ట్గా చూసి ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఫోన్పేలో మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం లేదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఎస్బీఐ ఏ బ్యాంక్ అయినా కానీ అది బ్యాంక్స్ సంబంధించిన అకౌంట్ నెంబర్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీనికి అవసరం లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. దాంతోపాటు మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అకౌంట్లో ఉన్న ప్రకారం మనం ఎంటర్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా నేమ్ వస్తుంది, డీటెయిల్స్ వస్తాయి. అమౌంట్ ఎంత అనేది మనం సెలెక్ట్ చేసుకొని అమౌంట్ 100 రూపీస్ ఎంటర్ చేసుకొని మనం దేనికోసం 100 రూపీస్ అని పంపిస్తున్నాం అని చెప్పేసి ఆప్షనల్ అనమాట. లేదా అది కూరగాయల కోసమా లేదా ఏమైనా పాల బిల్ల అనేది మనం ఆప్షనల్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఫ్యూచర్లో మనం ఎందుకు పంపించామని గుర్తు చేసుకోవడానికి ఇలా ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ అకౌంట్ నుంచి మనకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి ఆ అకౌంట్కి అనేది సెలెక్ట్ చేసుకొని సెండ్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ఆ దానికి సంబంధించిన యూపీఐ పిన్ అనేది అడుగుతుంది. మనం యూపీఐ పిన్ అనేది ఎప్పుడైతే మనం ఫోన్పే యాప్ ఇన్స్టాల్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాం అప్పుడు మనం ఫోన్పే యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట. సో ఆ యూపీఐ పిన్ని ఎంటర్ చేసినట్లయితే మనకు సక్సెస్ఫుల్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా మనం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే యూపీఐ ఐడి ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూపీఐ ఐడి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకు ఫోన్పే అకౌంట్ ఉంది, ఇంకొకరికి గూగుల్ పే అకౌంట్ ఉంటుంది, గూగుల్ పే పేమెంట్ యాప్. అలాంటప్పుడు గూగుల్ పే సంబంధించిన యూపీఐ ఐడి ఉంటుంది. సో యూపీఐ ఐడిని ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యూపీఐ ఐడి చూపిస్తా వేరే దానికి సంబంధించింది. ఇప్పుడు బెనిఫిషియరీ యూపీఐ ఐడి అని చెప్పేసి అడుగుతుంది కదా, అక్కడ మనకు ఎదుటి వ్యక్తి అది ఏ పేమెంట్ యాప్ అన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్యాంక్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్ సంబంధించిన అన్నా కావచ్చు. ఓకేనా, యూపీఐ ఐడి కనుక్కొని దాన్ని ఎంటర్ చేయండి. ఓకే, ఈ విధంగా యూపీఐ ఐడి ఉంటుంది. యూపీఐ ఐడి ఎలా చూడాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది ఎలా చూసుకోవాలి మన యూపీఐ ఐడి అనేది నేను చెప్తాను. ప్రజెంట్ అయితే చూడండి. నెక్స్ట్ వెరిఫై అని చెప్పేసి యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై అంటే రిజిస్టర్ నేమ్, అంటే యూపీఐ ఐడి మీద ఏ పేరు రిజిస్టర్ ఉందో ఆ పేరు కింద పడుతుంది, కారంగి. ఓకే, ఇది కరెక్ట్ నేమ్. సో మనం ఆప్షనల్గా మన నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఒకటి తన పేరు ఎంటర్ చేసుకొని మనం ఓకే సేవ్ అంటే ఆల్రెడీ ఆడ సేవ్ అయింది. ఇప్పుడు ఎంత అమౌంట్ పంపించాలి? ఓకే, 100 రూపీస్ ఏ బ్యాంక్ నుంచి పంపించాలి సెలెక్ట్ చేసుకొని సెండ్ అమౌంట్. ఓకే, ఈ విధంగా మనం అకౌంట్ ద్వారా లేదా యూపీఐ ఐడి ద్వారా అమౌంట్ అనేది సెండ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్. నేను ఆల్రెడీ చెప్పినగా ఒకే వ్యక్తికి ఇప్పుడు నా అకౌంట్కి వచ్చేసి 5 అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో అమౌంట్ ఉంది, దాన్ని పేటిఎం పేమెంట్ బ్యాంక్లో పంపించాలి. అలాంటప్పుడు మనం పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకుంటే దానికి ఎంత అమౌంట్ అనేది అడుగుతుంది. ఓకే, హెచ్డిఎఫ్సి నుంచి అందులోకి అమౌంట్ పంపించాలి. ఓకే, సెలెక్ట్ చేసుకోండి, సెండ్ అని ప్రెస్ చేసినట్లయితే మనకు యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది హెచ్డిఎఫ్సి నుంచి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా అంటే మన అకౌంట్కి సెల్ఫ్గా మనం చేసుకోవచ్చు. 4th ఆప్షన్ వచ్చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం. ఓకే, ఇది చెక్ చేసుకుంటే మనకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మనకు ఫోన్పేకి లింక్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ అన్ని బ్యాంక్స్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకోవాలనుకుంటే దాని మీద ప్రెస్ చేస్తే మనకు పిన్ అడుగుతుంది, యూపీఐ పిన్ ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ ఎంత ఉన్నది బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫోన్పేకి సంబంధించిన ట్రాన్స్ఫర్ సెక్షన్ అనమాట ఇదంతా. ఓకేనా, ఈ విధంగా మనము పర్సన్ టు మన ఫోన్పే యాప్ నుంచి త్రూ మొబైల్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, త్రూ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, త్రూ యూపీఐ ఐడి ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాంతోపాటు సెల్ఫ్ అకౌంట్స్ అంటే మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఇంక్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి.
ఈ వీడియోలు మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ కనుక మీ దాంట్లో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఆన్లైన్ పేమెంట్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి, డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక పేమెంట్ యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఈ ఫోన్పే అయితే ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.